పాలన రావాలి, పాలన మారాలి అనే నినాదంతో ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏపాల్ సంగారెడ్డి నియోజకవర్గంలోని సదాశివపేటం 100 రోజుల్లో గ్రామాభివృద్ధి అనే దానిపై సదాశివపేట పట్టణ పరిధిలో ఆయన చారిటీస్లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. కేఏపాల్ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్య, వైద్యం, అభివృద్ధి కావాలి అంటే ప్రజాశాంతి పార్టీ కావాలన్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్, కేటీఆర్ ను నమ్మి మోసపోయారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డిని నమ్మి మోసపోతున్నారు. వందల లక్షల మంది ఉంటే 20 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేశారు. రాష్ట్రంలో అప్పులు పెరిగిపోయాయి. రాష్ట్ర ప్రజలపై లక్షల కోట్ల అప్పు తెచ్చిపెట్టారు. గత ఎలక్షన్స్ లో వరంగల్లో నేను రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేసి మోసపోయాను. గొర్రె కసాయి వాడిని నమ్మినట్లుగా రాష్ట్ర ప్రజలు రేవంత్ రెడ్డిని నమ్మారు. ప్రజలు బుద్ధి ఉంటే 12,000 మంది సర్పంచులకు ప్రజాశాంతి పార్టీ సర్పంచులను గెలిపించాలన్నారు. గెలిచిన జనవరి 30 గెలిస్తే మే 10 లోపున గ్రామాభివృద్ధి ఫస్ట్ హాస్పిటల్ ఈ గ్రామంలో, రెండోది ఘోరంగా అల్లు అర్జున్ గురించి మాట్లాడాడు. వెంటనే 2-3 గంటల తర్వాత అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టాడు. ఏది నిజమో అని నేను 2 వాచ్ చేశాను. చాలా ఇంపార్టెంట్. దేశంలో 30 కోట్ల మంది వాచ్ చేస్తున్నారు కనుక అల్లు అర్జున్ సినిమా దేశ చరిత్రలో హైయెస్ట్ ఇన్కమ్ అన్ని సినిమాల్ని రికార్డ్ బ్రేక్ చేసి 1500 కోట్లు సంపాదించింది. నేనే అల్లు అర్జున్ అయితే ఆ సినిమాలో వచ్చిన నా ప్రాఫిట్ అది 200 కోట్ల, 300 కోట్ల, 500 కోట్ల లాభం. ఆ కుటుంబానికి ఎవరైతే తల్లి చనిపోయిందో ఆ కొడుకుకి, పాపం కోమాలో ఉన్నోడికి, తండ్రికి, అలాగే అనాథులకు, వితంతులకు ప్రకటిస్తా. 25 లక్షలు భిక్షం పెట్టడం కాదు. ఒక జీవితం పోతే 25 లక్షల విలువ. అల్లు అర్జున్ కొడుకు చనిపోయింటే 25 లక్షలతో సరిపెట్టుకుంటాడా? నువ్వు 20 మూవీలు చేసావు, 20 సంవత్సరాలు. ఒక్క మూవీలో వచ్చిన లాభం అంతా ఆ కుటుంబానికి, బీదలకి పంచిమని నేను ఇచ్చే సలహా. అయితే రేవంత్ రెడ్డికి నా ప్రశ్నలు, నిజంగా నువ్వు పోలీస్ పర్మిషన్ లేకుండా అల్లు అర్జున్ సంధ్యా థియేటర్కి వస్తే మీ పోలీసులు లైన్ క్లియర్ చేసి ఆయన్ని థియేటర్కి ఎందుకు తీసుకెళ్లారు? నువ్వే అన్నావు కదా, నిన్న మీ వాళ్ళే అన్నారు కదా అసెంబ్లీలో, మా ప్రయారిటీ అల్లు అర్జున్ని సినిమా థియేటర్కి తీసుకెళ్ళడం అని. మరి పర్మిషన్ లేకుండా ఎలా లోపలికి తీసుకెళ్లారు? క్వశ్చన్ నెంబర్ 1. పర్మిషన్ లేకపోతే ఎందుకు ఆయన వచ్చినప్పుడు రోడ్డు మీద అడ్డుకోలేదు? క్వశ్చన్ నెంబర్ 2. ఇంకా ఆయన ఫోర్స్ చేస్తే, నాకున్న బౌన్సర్లు ఒకవేళ ఫోర్స్ చేస్తుంటే ఆయన్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు? క్వశ్చన్ నెంబర్ 3. ఇలాగ ప్రశ్నలు అడుక్కుంటూ పోతే రేవంత్ రెడ్డి దగ్గర ఆన్సర్లు ఉన్నాయా? మీరు ఎందుకు సినిమాకి హైక్ చేసి 1000 రూపాయల టికెట్కు పర్మిషన్లు ఇచ్చారు? క్వశ్చన్ నెంబర్ 4. కొన్ని ప్రశ్నలు ఇప్పుడు అడగను. రేపు సాయంత్రం 6 తర్వాత వీలైతే దీని గురించి నేను మాట్లాడతా. అవసరమైతే హైకోర్టు, సుప్రీంకోర్టుకి వెళ్తా. ఎవరు సత్యం చెప్తున్నారు? అల్లు అర్జున్ అంటాడు నాకు తెలీదు. మరి తెలియకపోతే మధ్యలో మూవీ ఎందుకు వదిలేసావు? వాళ్ళంటారు సిపి, డీసీపీలు ఇన్ఫార్మ్ చేశారు అని. నువ్వంటావు నాకు తెలీదు 3 రోజులని. ఎవరిది సత్యం? అందుకే సిబిఐకి లెటర్ రాస్తున్నాను, ఆల్రెడీ డిక్టేట్ చేశాను. ఇది ఇంత పెద్దది, 30 కోట్ల మంది మనోభావాలు దెబ్బతీసాయి. ఇప్పుడు దేశమంతా సినీ ఫ్యాన్స్. ఒక ముఖ్యమంత్రి, రాజకీయ కాంగ్రెస్ పార్టీ ఒకవైపు, దేశంలో సినిమాలు చూస్తున్న వారు, యాక్టర్స్ అందరూ ఎందుకు వెళ్ళారు అల్లు అర్జున్ ఇంటికి? వెళ్ళరా? సినీ ఇండస్ట్రీ ఒక కుటుంబం. ఒక ఒంటికి ఆయన కళ్ళు పోయాయా, నడ్డిరిగిపోయిందా, గుండె అయిపోయిందా? నువ్వు అసెంబ్లీలో అంటున్నావే. శరీరం అన్నది ఒక బాడీ. నా కంటికి తగిలితే నా మైండ్ డిస్టర్బ్ అవ్వదా? ఇతర బాడీ పార్ట్స్కి డిస్టర్బ్ అవ్వదా? నాకు గుండెపోటు వస్తే అన్ని అవయవాలకి ఎఫెక్షన్ ఉండదా?
అల్లు అర్జున్ లీడింగ్ యాక్టర్ నెంబర్ 1 టుడే. He is saying he did not get the permission. According to CM, what CM Ravant Reddy said yesterday clearly that we did not give permission to Allu Arjun. పేట సంగారెడ్డి మీడియా మిత్రులకు నా హృదయపూర్వక వందనాలు. రాష్ట్రమంతా పర్యటిస్తున్నాను. కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ గత 3 రోజులుగా పర్యటించాను. ఈరోజు సదాశివపేట, సంగారెడ్డి, రేపు ఉదయం నిజామాబాద్ 10 గంటలకు, ఉడిపి ఫంక్షన్ హాల్ మా ఫేస్బుక్లో పెడతాం. ఉదయం 10 నుండి 12 గంటల వరకు నిజామాబాద్ సర్పంచులతో రేపు మీటింగు. అందరూ రండి. సదాశివపేట పాల్స్ చారిటీ సిటీలో వచ్చే ఆదివారం డిసెంబర్ 29న మధ్యాహ్నం 1 గంటకు సంగారెడ్డి జిల్లాలో ఉన్న సర్పంచులు, మెదక్లో ఉన్న సర్పంచులు ప్రజాశాంతి పార్టీ తరపుని పోటీ చేసి గెలవాలన్న వారు మీరు ఇక్కడికి రండి, మాతో లంచ్ చేయండి, మీ ప్రాబ్లమ్స్ తీసుకొని రండి. మీరు ఏ విధంగా జనవరి ఎలక్షన్లో సర్పంచులుగా గెలుస్తారు, గెలిచిన 100 రోజుల్లో ఉచిత విద్య, ఉచిత వైద్యం, గెలిచిన గ్రామాల్లో నిరుద్యోగులకు ఉద్యోగాలు, అలాగే అక్కడ రోడ్లు లేకపోతే రోడ్లు, ఏ ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ 100 రోజుల్లో గెలిచిన సర్పంచులకు, గెలిపించిన గ్రామాలకు అభివృద్ధి 1 ఇయర్లో కంప్లీట్ అయిపోతుంది. అభివృద్ధి అంతా 78 సంవత్సరాలైనా గ్రామాభివృద్ధి జరిగిందా? లేదు. ఏదో సిటీలో పెద్ద పెద్ద బిల్డింగులు కట్టి షో చేసుకుంటూ ఇప్పుడున్న గవర్నమెంట్లన్నీ డ్రామాలు ఆడుతున్నాయి. అసలు 70% ప్రజలు గ్రామాల్లోనే ఉన్నారు. 7,60,000 గ్రామాలు ఉన్నాయి మన భారతదేశంలో. ఒక్క గ్రామమైనా అభివృద్ధి చెందిందా అంటే లేదు. గ్రామాభివృద్ధే దేశాభివృద్ధి. పాలన రావాలి, పాలన మారాలి. గ్రామాభివృద్ధి చేసి ఇప్పుడున్న రాజకీయ పార్టీలన్నిటికీ బుద్ధి చెప్దాం. అభివృద్ధి చేసే బాధ్యత నాది. మీ ఓట్లు మీరు వేసుకొని మాకు బీఆర్ఎస్ వద్దు, కాంగ్రెస్ అసలే వద్దు, బీజేపీ లేదు, ప్రజాశాంతి పార్టీయే ముద్దు అన్న ప్రతి ఒక్కరూ వచ్చే శనివారం ఉదయం 10 గంటలకు 28ని నల్గొండలో సర్పంచులతో మీటింగు. వచ్చే శనివారం 28ని మధ్యాహ్నం 2 గంటలకు ఖమ్మం ఫంక్షన్ హాల్లో మీటింగు. వచ్చే ఆదివారం 1 గంటకు ఇక్కడ చారిటీ సిటీ, పాల్స్ చారిటీ సిటీ సదాశివపేట దగ్గర మీటింగు.